హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ముంబై నటి జత్వానీని ఇబ్బంది పెట్టారు అనే ఆరోపణల మీద విశాల్ గున్ని, క్రాంతి రాణా అలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని వీళ్ళ ముగ్గురిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత విశాల్ గున్ని, క్రాంతి రాణా వాళ్ళిద్దరూ కూడా బెయిల్ మీద ఉన్నారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్ అప్లై చేసుకోలేదు కాబట్టి ఆయన్ని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన అరెస్ట్ చేసినా కానీ బెయిల్కి కూడా అప్లై చేయలేదన్నమాట. ఒకవేళ అప్లై చేస్తుంటే ఆయనకి బెయిల్ వచ్చేది. అయితే ఇప్పుడు ఆయన జైల్లో రిమాండ్గా ఉన్నారనమాట. అయితే ఈ సందర్భంగా ఈ ఒక్క కేసే ఉంటుంది, బయటికి రావచ్చు అని చెప్పేసి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అనుకున్నారు. కాకపోతే ఏపీ ప్రభుత్వం ఆయన మీద మరి ఒక కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఏపీపీఎస్సీ మనందరికీ తెలుసు కదా, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మూల్యాంకనంలో గ్రూప్ 1 పేపర్ దిద్దే అంశంలలో ఈయన జోక్యం ఉంది, కొన్ని అవకతవకలు జరిగినాయి, దీనివల్ల చాలా అభ్యర్థులకు నష్టం జరిగింది అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఒక కేసు ఆయన మీద నమోదు చేయడం జరిగింది. ఒకవేళ ఈ కేసులో కనుక పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావించినట్లయితే ఆయన మళ్ళీ రిమాండ్లోకి తీసుకొని మరికొన్ని రోజులు జైల్లో ఉంచడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ ఏదైతే వైసీపీ హయాంలో కీలకమైన స్థానాల్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి అయిన కదా పిఎస్ఆర్ ఆంజనేయులు కదా, అలా ఎవరెవరైతే కీలకమైన స్థానాల్లో పనిచేశారో అలాగే టీడీపీకి వ్యతిరేకంగా ఎవరెవరైతే తమ కార్యకలాపాలు కొనసాగించారో వాళ్ళందరినీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏదైతే జత్వాని కేసులో అరెస్ట్ అవుతుందో పాటు ఇంకొక కేసు ఇబ్బంది పెట్టి ఆయన్ని మరికొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.